మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. చీకటి తెరల ఈ నాటకానికి ముగింపు ఎప్పుడో. మావులమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పాపం అన్నయ్య వదిన నాని కోసం అక్కడే ఉండిపోయారు. అమ్మా నాన్న కూడా ఇంటికి రమ్మంటే రానన్నారు. వాళ్ళకి భోజనం తీసుకెళ్ళాలి. క్యారేజ్ రెడీ చేసావా? రెడీ చేశాను పూజమ్మ, ఇదిగో. ఏంటో నానికే అలా ఉంటే అమ్మగారికి అయ్యగారికి తిండి మీద ధ్యాస కూడా ఉంటుందా? ఏం చేస్తాం, నానికి అలాంటి ప్రాబ్లం ఉండటం నిజంగా బ్యాడ్ లక్. వదిన ఎంతో ధైర్యవంతురాలు కాబట్టే బిడ్డకి ఎలా ఉన్నా తట్టుకోగలుగుతుంది. అవును, మాధవమ్మ గారి మనసు ఎంతో సున్నితమైన, కష్టం వచ్చినప్పుడు భూదేవంత ఓర్పుతో ఉంటుంది. హర్షాబాబు కూడా అంతే. కొడుకంటే వాళ్ళిద్దరికీ ప్రాణం. ఇక తాతయ్య నానమ్మలైతే మనవడి మీద బెంగతో లోపలే కుమిలిపోతుంటారు. మౌలమ్మ, ఇలాంటి సమస్య వచ్చినప్పుడే తట్టుకోవాలి అంటారు. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను బయలుదేరతాను. అట్టగినమ్మా. ఇందా. పూజమ్మ, అంత దూరం ఒక్కదానివే స్కూటీ మీద వెళ్తావా? తప్పదు కదా, మన కారేమో హాస్పిటల్ దగ్గరే ఉండిపోయింది. పూజమ్మ, ఒక మాట. నిన్ను హాస్పిటల్ దాకా మా ఆనందని బండి మీద తీసుకెళ్ళమంటాను, సరేనా? ఆనందా రానంటాడేమో. వాడి మొహం మేం చెప్తే ఎందుకు కాదంటాడు? ఉండమ్మా, ఇప్పుడే తీసుకొస్తానుండు. నా కుక్క పిల్ల తోడుంటే ఎంత కష్టంలోనైనా ధైర్యంగా ఉండొచ్చు. ఏంటి పూజమ్మ ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. నీ కొడుకుని ఇబ్బంది పెట్టడం ఎందుకా అని. ఏంటి, నేను బండి మీద తీసుకెళ్లటం కూడా ఇబ్బందేనా? ఎత్తుకుని మోసుకెళ్ళమంటున్నామా ఏంటి? అమ్మా పూజమ్మ, నేను చెప్పాను, ఇదిగో వచ్చాడుగా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాడు. ఆ రోజు చెట్టు మీద కాయ కోయడానికి ఎత్తుకోమంటేనే ధైర్యం చేయని నీ సుపుత్రుడికి అంత గట్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదు. పూజమ్మ, నేను చెప్పానుగా, తీసుకెళ్తాడు. ఏంటి ఎఫ్ఎం గారు, ఓకేనా? హాస్పిటల్ అన్నాక తప్పదుగా, పదండి. అంత తప్పనిసరిగా ఏం రానక్కర్లేదులేండి. తమరి బండి తమకుంటే నా స్కూటీ నాకుంది. ఒరే ఆనందు, నీకు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలారా? అమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? తీసుకెళ్తానని కదా చెప్పాను. రే, ఆ చెప్పేదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. పదండి. పదండి. ఒరేయ్, నీ పాటికి నువ్వు పూజమ్మని దింపేసి వచ్చేయకు. హాస్పిటల్ దగ్గరే ఉండి వాళ్ళకేం కావాలో కనుక్కో. అలాగే, పదండి. ఏంటే వీడు? డాక్టర్ గారు, ఎవరమ్మా నువ్వు? అది ఏమైంది? ఒక అతను చాలా మంచోడు, స్పృహ తప్పి పడిపోయాడు. పిలిచినా పలకడం లేదు. అందుకే కంగారుగా పరిగెత్తుకొచ్చాను. మీరు త్వరగా వచ్చి చూడాలి. పదండి డాక్టర్. చూడమ్మా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్.
పేషెంట్ని ఇక్కడికి తీసుకురావాలే గాని మేము బయటికి రావడానికి కుదరదు. అయ్యో అక్కడ మనిషి ప్రమాదంలో ఉంటే కుదరదంటారేంటి? 10 నిమిషాల్లో వైద్యం చేసి తిరిగి వచ్చేద్దరు. రండి డాక్టర్, ప్లీజ్ రండి డాక్టర్ గారు. ఒకసారి ఏంటమ్మా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? పేషెంట్ సీరియస్ అనుకుంటే ఇక్కడికే తీసుకురండి. ఎలా తీసుకురావాలండి? ఈ ఊళ్ళో ఆటోలు బస్సులు ఏవి సమయానికి దొరకవు. కారులు తిరిగే గొప్పోళ్ళం కాదు మేము. రోజు కూలి పని చేసుకొని బతికే పేదోళ్ళం. మీకు దండం పెడతాను, మనిషి ప్రాణాల్ని కాపాడండి. నాని 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 ఏమైంది నాని? డాక్టర్, సిస్టర్, నాని అయ్యో ఉన్నట్టుండి నాని ఊపిరి తీసుకోలేకపోతున్నాడేంటి? డాక్టర్ ఎక్కడున్నారు? డాక్టర్, 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 సిస్టర్, సిస్టర్, డాక్టర్. అమ్మా, ఇక్కడెందుకు? నాని దగ్గరికి వెళ్దాం రండి. ఒరే హర్ష, నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆ పసివాడు హాస్పిటల్ బెడ్ మీద అలా స్పృహలేని స్థితిలో చూస్తూ ఉండడం మా వల్ల కావడం లేదురా. తాతయ్య నానమ్మ అని ఎంతో ప్రేమగా పిలిచే నా మనవడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? నానా, ఏం చేస్తాం? గుండెని రాయి చేసుకోక తప్పదంతే. అక్కడ మాధవి ఒంటరిగా ఉంది. మేం కాసేపయ్యాకొస్తాం. ఏం అవసరం వస్తుందో ఏమో, నువ్వెళ్ళరా. నాని 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 అయ్యో డాక్టర్, డాక్టర్, డాక్టర్. అయ్యో, డాక్టర్ అమ్మా, గారు, ఏం మా చేస్తున్నావు? మనిషిని కాపాడడానికి మీరు రాకపోతే నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఏంటమ్మా ఈ మొండితనము? ముందు లే నువ్వు. లేవను, మీరు నాతో రావాల్సిందే. సిస్టర్, సార్, ఈ పిల్లకి కాస్త నువ్వైనా చెప్పు. సరే సార్. లేమ్మా, పైకి లే. ఏంటమ్మా ఇది? లే. ఇదిగో, అక్కడ మా మనిషికి ఏదైనా జరిగితే ఆ పాపం ఖచ్చితంగా మీదే. చాలమ్మా, పాప పుణ్యాల గురించి ఆలోచించి రూల్స్ని అతిక్రమిస్తే మా ఉద్యోగాలే ఊడిపోతాయి. నువ్వు వెళ్ళమ్మా. నాని నాని హర్ష గారు, అత్తయ్య, మావయ్య ఎక్కడికి వెళ్ళారు ఏంటో. నానిని వదిలిపెట్టి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లేదే. నాని, హలో డాక్టర్, ఏమైందమ్మా? బాబుకి ఊపిరి ఆడడం లేదు. మీరు త్వరగా రండి. అలాగే, నేను ఇప్పుడే వస్తున్నాను. సిస్టర్, సార్. ఆ రూమ్ లో పిల్లాడికి సీరియస్ గా ఉన్నట్టుంది. కమాన్. ఓకే సార్. డాక్టర్, డాక్టర్, ఓకే సార్. నర్సమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళి ముందు పేషెంట్ తీసుకురా. అయ్యో